ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, నాకేమైనా భయమా? అయినా మా నాన్న చూస్తేనే బెటర్. ఏ టెన్షన్ లేకుండా మన పెళ్లి అయిపోద్ది. అవుతుంది అవుతుంది. ఏంటి టెన్షన్ పడుతున్నావు? మా ఇల్లు నచ్చలేదా? మీ ఇల్లు బానే ఉంది, కానీ మీ అత్తే రోజుకో టెస్ట్ పెట్టి చంపేస్తుంది. నువ్వేం టెన్షన్ పడుకో, ఇంక ఇంట్లో చాలు. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. సరేనా? నమస్కారం. నమస్తే. నమస్కారం. ఏం రా మళ్ళీ వచ్చినాయింది? మొన్న ఇచ్చింది సరిపోలేదా ఏంది? మళ్ళీ కావాలనా? కావాలి సార్. కావాలా? అదే మా చెల్లెలు కావాలి సార్. నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. నేను ఇప్పుడు మొత్తం మారిపోయాను సార్. చూడండి సార్. సార్ లోపల ఉన్నారు సార్. ఉన్నారు పో, మస్తుకి ఇస్తాడు పో. అట్టగే. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. అయితే నీ చెల్లెల్ని తీసుకెళ్తానంటావు? ఇప్పుడు నేను మారిన మనిషి సార్. తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటానండి. నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను సార్. ఏమా, వెళ్ళడానికి ఇష్టమేనా? మీ అందరినీ వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ మారేనంటున్నాడు కదా, తనకు నేను తప్పెవరూ లేరు. అందుకే మీరు సరే అంటే వెళ్తాను. మీ ఇంట్లో కొట్టడం ఆచారం అమ్మా. ఎందుకు కొట్టారో తెలుసుకోవచ్చా? ఎందుకా? బంగారం లాంటి అమ్మాయిని కష్టపెట్టి మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టినందుకు. నేను పడే టెన్షన్ల కన్నా మీ పడే టెన్షన్లు లెక్కమ్మా. పోనీ ఇంకో 4 రోజులు ఉండండి. వద్దమ్మా, పాపం మీ అన్నయ్య ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు. ఇంక నువ్వు బయలుదేరమ్మా. బెనర్జీ, వీటి సెల్ నెంబర్ తీసుకో. నంబర్ చెప్పరా. చూడమ్మా, వీడేమైనా వెధ వేషాలు వేసాడంటే నాతో చెప్పు. ఈ నా నెంబర్ రేయ్, సార్. అమ్మాయిని బాగా చూసుకో. అలాగే. వెళ్ళరా. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అన్నయ్య వెళ్దాం. రామా. వస్తాను. నమస్కారం. అమ్మయ్య, అన్నయ్య నేను కూడా బయలుదేరుతాను. ఏంటమ్మా సడన్ గా? వచ్చిన పని అయిపోయింది కదా, అదే రాత్రి మీ బావగారు కల్లోకి వచ్చారు అన్నయ్య. నేను బయలుదేరుతాను. బేబీ బ్యాగ్ సర్దేయమ్మా. బంగారు తల్లి వచ్చింది. తల్లి పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. ఏంటి? అవును, 10 రోజుల తర్వాత వస్తానన్నా, అప్పుడే వచ్చేసావే. మిమ్మల్ని చూడాలనిపించింది నాన్న. నా బంగారం. సార్, మీ సంతకం కావాలి. నాన్న ఎవరు? అమ్మా, ఇతను రామని ఈ మధ్యనే మన ఇంట్లో చేరాడు. మంచి కుర్రాడు. హాయ్. నమస్తే. నమస్తే. చెప్పలా? నమస్కారం అండి. దొరికాడు బాబా. ఏంటిది? ఎవరైనా చూస్తారు? చూడండి, నాకేం భయం లేదు. నాకు ఏం భయం లేదు. నేను ఆలోచించేది నీ గురించే. నా గురించి ఎందుకు? నాకు నువ్వున్నావుగా. ఇంతకీ మా ఇల్లు ఎలా ఉంది? మీ ఇంటికే బానే ఉంది, కానీ నా పరిస్థితే. నీకేమైంది? ఇంటర్లో బాగా చూసుకోవట్లేదా? ఏం చూసుకోవడం ఏంటో, ఎలా ఉండాల్సిన ఇలా అయిపోయాను. మరంతేనమ్మా ప్రేమంటే, అన్నీ భరించాలి. మాకు మాత్రం ఈజీగా చెప్పేస్తావే. మాటలు బానే నేర్చావే. రాబావా బాబు, నా కళ్ళతో నేను చూడలేను. ఏమిట్రా చెప్పు. అక్కడ చూడు బావా. చూశాను. ఏంటి? చెప్పానుగా, నా కళ్ళతో నేను చూడలేనని. నువ్వే చూడు బావా. ఏముందిరా చూడ్డానికి అక్కడ? ఏముంది చూడటానిక? ఎడిడు లేదే. రైట్ రా. అసలు నన్ను పైకి ఎందుకు తీసుకొచ్చావరా? అంటే పాపం చూసి 10 రోజులు అవుతుంది కదా, ఓసారి చూస్తావని. కారా నిలబడిందా? గేటు దగ్గర ఉండాల్సిన